ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని మనకు తెలిసిన ఏమంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్లో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉంటే వేరే ఫ్యామిలీ మెంబర్కి వచ్చే అవకాశం ఉంది. కొన్ని జెనెటిక్ కాజెస్తోని కూడా కావచ్చు. అండ్ ఇప్పుడు స్మోకింగ్ అయితే స్మోకింగ్ వల్ల కూడా క్రోన్స్ డిసీజ్ రావచ్చు. అండ్ దెన్ మిగతా కొన్ని పోస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షన్ తగ్గకుండా అది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కిందకి వెళ్ళిపోవచ్చు. అంటే పోస్ట్ గ్యాస్ట్రోఎంటరైటిస్తోని కూడా కొంతమందికి పోస్ట్ ఇన్ఫెక్టివ్ కోలైటిస్ అని అంటాము, దానివల్ల కూడా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏమంటే కొంచెము రిస్క్ ఫ్యాక్టర్ స్ట్రెస్ వల్ల కూడా మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో దీని అల్సరేటివ్ కోలైటిస్ ఒకటి అంటారు. స్ట్రెస్ ఎక్కువైనా కొద్దీ అల్సరేటివ్ కోలైటిస్ ఎక్కువ కావచ్చు. తర్వాత ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అన్నాను. ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనకు తినే పదార్థము చాలా మార్పులు వచ్చాయి మనకు. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఫుడ్కి వెళ్ళి వెస్ట్రన్ ఫుడ్కి మారిపోవడం వల్ల దాంట్లో ఎన్నో రకాల పదార్థాలు వేరే యాడ్ అయ్యి మనకు బెనిఫిషియల్ ఐటమ్స్ లేకుండా వల్ల మనకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది.